Monica here again. So today we are talking to Nagalakshmi Garu, the beautiful and empowering women in real estate who got the recent award from the Dubai King. So let's see how VBG helped her and what is the secret behind her success, how we can get empowered by the women. Hello ma'am. So we are very glad to see here on the visitor meet today and how VBG helped you as a woman, how you have entered into real estate and what few things you can share to the women. Hi Andy, my name is Nagalakshmi, Sai Associate CMD. VBG, వాసవి గ్రూప్ అంటేనే ఒక ట్రస్ట్. ఆర్యవైశ్య కమ్యూనిటీలో లేడీస్ అనేది బయటకు రావడం రేర్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ పాలిటిక్స్ అనేది ఇంకా రేర్. ఈ రెండు టఫ్ జాబ్స్నే నేను ప్యాషన్గా తీసుకున్నాను. సో మన వీబీజీ సపోర్ట్ మన వాళ్ళంతా మనకి అండగా ఉన్నారనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. వాసవి అంటేనే ట్రస్ట్ అండి. రీసెంట్గా ఒక ల్యాండ్ బ్యాంక్ కంపెనీ అడాప్ట్ చేసుకుంది ఓన్లీ కమ్యూనిటీ పేరుతో. లేడీని చాలా ఫ్రూట్ఫుల్గా వర్క్ చేస్తున్నాను, హ్యాపీ రిటర్న్స్ ఉంది, హెల్దీ గ్రోత్ ఉన్నదన్న ఉద్దేశంతో. సో దీనివల్ల వీబీజీలో మెంబర్గా జాయిన్ అవ్వడం వల్ల మనకి ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటుందండి. ఇంతమంది మనవాళ్ళు మన దగ్గర ఉన్నారన్న ధైర్యం ఉంటుంది. వన్స్ ఒక్కటి కాన్ఫిడెంట్ అనేది ఉంటే మనం ఏదైనా సక్సెస్ సాధించగలం. అండ్ నా హైదరాబాద్ ఎంట్రీ ఓన్లీ 3 years అండి. నాకు మెట్రో ఎక్కడము ఎక్సిలేటర్ కూడా రాదు. ఈరోజు రెగ్యులర్గా దుబాయ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను అంటే దట్ ఈజ్ అవర్ నెట్వర్క్ అండ్ సపోర్ట్ ఎనర్జీ అనుకోండి. సో రియల్ ఎస్టేట్కి ఐకాన్ అవ్వాలన్న డ్రీమ్తోనే నా ఈ సక్సెస్ జర్నీ అంతా కూడా. సో హ్యాపీగా మెంబర్ అవ్వండి, కొలాబరేట్ అవ్వండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధించడానికి ఇది జెంట్స్ జాబ్, లేడీస్ చేయలేరనే మాట అవాస్తవం. ఎందుకంటే లేడీస్కి భూదేవంత ఓర్పు ఉంటుందండి. ఒక బిడ్డకి జన్మనిచ్చేంత శక్తి మాకున్నప్పుడు దేన్నైనా మేము చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much ma'am for the inspiring speech. And what other difficulties you face in the initial stage and right now also in the real estate field? ఎక్కడైనా సరే ఒకటేనండి, అన్నీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ప్రతిదాన్ని మనము వెళ్ళే దారి, మనం తీసుకున్న గోల్ అనేది మన ముందున్నప్పుడు నెగిటివ్ను వదిలేసి పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ప్రతి చోట గొడవపడి మనం ఏం సాధించలేమండి. వెళ్ళే రూట్లో అన్నీ వస్తాయి, అందరూ ఉంటారు. మనం కాలేజ్కి వెళ్తాము, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. బట్ నవ్వుతూ రిజెక్ట్ చేస్తామంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఆర్గ్యుమెంట్ చేస్తేనే ఇష్యూస్ అవుతాయి. Thank you so much for your valuable ma'am, and it's very empowering and encourage all the women, every member who are in Vaishya, we invite and join for the VBG. Thank you once again. And network is? నెట్వర్క్ మనకిప్పుడు ఓన్లీ సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటేనే కెనడా దాకా వెళ్ళిపోయింది నా గురించి. నెట్వర్క్లో ఉన్న సత్తా అది. నేను ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న లోకల్ పీపుల్ కాదండి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఒక యూనిట్ తీసుకున్నారు, ఆగ్రా నుంచి డాక్టర్స్ వచ్చి కొన్నారు, కెనడా నుంచి క్లయింట్స్ వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు. సో ఈ నెట్వర్క్ అంతా కూడా నెట్వర్క్ వల్లే సాధ్యమవుతుంది. ఇంకొకటి కూడా చెప్తానండి, నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు బేసిక్ ఫోన్ వాడేదాన్ని. హైదరాబాద్ వచ్చాకే స్మార్ట్ ఫోను. మా పిల్లలు మా హస్బెండ్ యూజ్ చేస్తుంటే పోట్లాడేదాన్ని, టైం వేస్ట్ అని. బట్ బిజినెస్ అంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోనే అయిపోతుంది. సో 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాను. సో దానివల్ల అదే నేను చెప్పేది, ఫైనల్లీ ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఫోన్ యూజ్ చేసేటప్పుడు టైంపాస్కి యూజ్ చేస్తే అది వేస్ట్ అవుతుంది. అదే మనము ఎదగడానికి యూజ్ చేస్తే బెస్ట్ అవుతుంది.